బాపట్ల జిల్లా బల్లికురవలోని గ్రానైట్ ప్రమాదంలో 6 కార్మికులు మృతి చెందారు. మరికొంతమంది కార్మికులకు గాయాలయ్యాయి. బల్లికురవలోని సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో గ్రానైట్ రాళ్లను సర్దుబాటు చేసే క్రమంలో గ్రానైట్ రాయి క్వారీలోకి పడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతి చెందిన కార్మికులు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. 4 కార్మికులు సంఘటనా స్థలంలో మృతి చెందగా మరో 2 కార్మికులు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. జరిగిన ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి సహాయక చర్యలు చేపట్టారు. గ్రానైట్ అంచున ఉన్న రాళ్లు సర్దుబాటు చేసే క్రమంలోనే గ్రానైట్ రాయి జారి క్వారీలోకి పడిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. బల్లికుర్వ క్వారీ ప్రమాదంలో 6 మరణించడంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్వారీ ప్రమాదంపై అధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. క్వారీ ప్రమాద ఘటనపై విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. పక్కన కింద అవుతాడు. బాపట్ల జిల్లా బల్లికురవలోని ఓ గ్రానైట్ క్వారీలో జరిగిన ప్రమాదంలో 6 కార్మికులు మృతి చెందారు. మరికొంతమంది కార్మికులకు గాయాలయ్యాయి. బల్లికురవలోని సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో గ్రానైట్ రాళ్లను సర్దుబాటు చేసే క్రమంలో గ్రానైట్ రాయి క్వారీలోకి పడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే మృతి చెందిన కార్మికులు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారుగా అధికారులు గుర్తించారు. 4 కార్మికులు సంఘటనా స్థలంలో మృతి చెందగా మరో 2 కార్మికులు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. జరిగిన ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి సహాయక చర్యలు చేస్తున్నారు. గ్రానైట్ అంచున ఉన్న రాళ్లు సర్దుబాటు చేసే క్రమంలోనే గ్రానైట్ రాయి జారి క్వారీలోకి పడిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, గ్రానైట్ అంచున ఉన్న రాళ్లు సర్దుబాటు చేసే క్రమంలోనే రాయి పడిపోయింది, దీనివల్లే ప్రమాదం జరిగిందంటూ కూడా చెబుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? బాపట్ల జిల్లా బల్లికుర్వ ఫ్యాక్టరీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అదే గ్రానైట్ క్వారీ అంచున ఉన్న రాళ్లతో కూడిన స్లాబ్ పడిపోవడంతో ఒడిశా రాష్ట్రానికి చెందిన 6 కార్మికులు అయితే మృతి చెందారు. మరికొంతమంది కార్మికులు అయితే గాయాలయ్యాయి. ప్రస్తుతం గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే జరిగిన ప్రమాద సమయంలో ఈ ప్రాంతంలో 15 మంది గ్రానైట్ కార్మికులు పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే గ్రానైట్ క్వారీలో అంచున ఉన్న స్లాబ్ రూపంలో ఉన్న ఈ రాయి క్వారీలోకి పడిపోవడంతో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం గ్రానైట్ రాయి కింద ఉన్న మృతదేహాలను వెలికి తీసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు గ్రానైట్ శిథిలాల కింద ఇంకా ఏమైనా మృతదేహాలు ఉన్నాయేమో అన్న కోణంలో అయితే అధికారులు అయితే ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు అయితే చేస్తున్నారు. గ్రానైట్ శిథిలాల తొలగింపు ప్రక్రియ అయితే క్వారీలో కొనసాగుతుంది. ఈ ప్రమాదంలో గాయపడిన కార్మికులను మాత్రం నర్సరావుపేటకు తరలించి అక్కడైతే చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన క్వారీలోకి అయితే ఎవరిని అనుమతించడం లేదు. ఇంకా అయితే ప్రమాదంలో ఇంకా ఎవరైనా మృతి చెంది ఉంటారా అన్న కోణంలో అయితే ప్రస్తుతం అయితే ఆ ప్రాంతంలో అయితే శిథిలాల తొలగింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే గ్రానైట్ క్వారీల నిర్వహణ విషయంలో నిర్వాహకుల నిర్లక్ష్యంతో పాటు కార్మికులకు అవసరమైన సేఫ్టీ మెథడ్స్ విషయంలో క్వారీ యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా మాత్రం ఇటు తెలుస్తుంది. గ్రానైట్ రాయిని పూర్తిగా తొలగించిన తర్వాత మృతుల సంఖ్య ఇంకా ఎంతమంది ఉంది అనేది తెలిసే అవకాశం ఉంది. అయితే బల్లికుర్వ క్వారీ ప్రమాదంలో 6 మరణించడంపై మాత్రం సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
వ్యక్తం చేశారు. ఏదైతే జరిగిన ప్రమాదంపై అధికారులతో మాట్లాడారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి ఇటు అధికారులు చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు క్వారీ ప్రమాద ఘటనపై మాత్రం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పి చంద్రబాబు అయితే అధికారులు అయితే ఆదేశించారు. ప్రస్తుతం అయితే గ్రానైట్ ఏదైతే ప్రమాదం జరిగిన ప్రాంతంలో గ్రానైట్ తొలగించే అధికారులు చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 6 చేరుకుంది. మరోవైపు ఇంకా ఏదైతే గాయపడిన వారికి మాత్రం మెరుగైన చికిత్స అందించేందుకు మాత్రం అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఏదైతే ఈ ప్రమాదం జరగడానికి కారణం ఏంటి అనే కోణంలో ఏదైతే గ్రానైట్ మృతి నిర్వాహకుల నిర్లక్ష్యానికి గల కారణాలపై మాత్రం లోతైన దర్యాప్తు అయితే అధికారులు చేస్తున్నారు. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.